శ్రీ పరాభవనామ సంవత్సర దక్షిణాయన వర్ష ఋతో శ్రావణ మాస శుక్లపక్ష అష్టమి. ప్రస్తుతం విశాఖ నక్షత్రం ఉంది. ఇక విశాఖ నక్షత్రం అనేది ఇంకా ఒక గంట సేపు ఉంటుంది. తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం గురు నక్షత్రంలో గురువారం అష్టమి గడియలు ఇప్పుడు. అయితే ఈ యొక్క బృహస్పతి గురు శ్రావణ మాసానికే కాదు, చాలా విశేషంగా మనం తెలుసుకోవాలి అంటే ఈ చాతుర్మాసం ఏదైతే ఉంటుందో ఈ చాతుర్య మాసంలో 4 నెలలు యోగ నిద్రలో ఆ మహావిష్ణువు ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులు కూడా సాక్షాత్ బృహస్పతి, దైవ గురు బృహస్పతి, ఆ గురు ఆధీనంలో సకల దేవతలు ముందరికి వెళ్తూ ఉంటాయి. అంటే గురువుకి చాలా శక్తియుతమైన రోజు అని అర్థం. ఈ రోజు నక్షత్రము అదే ఉంది, గురుదశ నక్షత్రం, గురువారం కలిసి వచ్చింది కదా. మనమందరూ కూడా భక్తి భావనలతో ఓం శ్రీ గురువే నమః అనే నామాన్ని భక్తి పూర్వకంగా జపించి ఆ ఒక్క బృహస్పతి అనుగ్రహం పొందుదాం. గురుబలం ఉంటే ఏదైనా జరుగుతుంది. గురు అనుగ్రహం ఒకటి ఉంటే సకల విధాల రక్షణ మనకుంటుంది. గురు అనుగ్రహం ఉంటే ఎటువంటి కష్టాలు వచ్చినా ఎదిరించగలం. గురువు అంటే అంత గొప్ప స్థానం. భక్తి పూర్వకంగా ఓం శ్రీ గురువే నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం శ్రీ గురువే నమః, ఓం శ్రీ గురువే నమః. అందరూ జపించండి. గురు అనుగ్రహం మీపై ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు మంచి మాట. నమ్మకం లేని చోటు మనం ఎంత నమ్మకంగా ఉన్నా ప్రయోజనం ఉండదు. ఎందుకు చెప్పండి? నమ్మకమే లేని చోటు మనం ఎంత నియత్తు అంటే అర్థమైంది కదా, ఎంత నమ్మకంతో ఉన్నా కూడా ప్రయోజనం లేదు అని గొప్ప వాళ్ళు చెప్పారు. ఎందుకంటే అక్కడ నమ్మకం లేదు. మీరు ఎలా ఉన్నా వాళ్ళు ఏదో ఒకటి అంటారు, ఎలా ఉన్నా ఏదో దూషిస్తారు అంతే. చూడండి, కొన్ని స్నేహాలు అవ్వచ్చు, కొన్ని బంధాలు అవ్వచ్చు, బంధుత్వాలు ఉండొచ్చు, ఎక్కడైనా సరే నమ్మకం లేని చోటు మీరు ఎంత నమ్మకం చూపించినా వృధా వ్యర్థం. దానివల్ల మానసికంగా బాధ అంతే. కొన్ని చోట్ల నమ్మకానికన్నా వాళ్ళకి కావాల్సినది ఏంటంటే అవసరం. అవసరానికి మాత్రమే వ్యక్తులని, వ్యక్తిత్వాన్ని, ఆ సమయాన్ని వాళ్ళు ఉపయోగం చేసుకుంటారు. అంతేగాని కృతజ్ఞత అనే భావన వాళ్ళల్లో ఉండదు. ఎందుకంటే వాళ్ళకి అవన్నీ నమ్మకం ఉండవు. అటువంటి వారి కోసం మీరు జీవితాంతం అంతా శ్రమించి వాళ్ళు వెనక్కేసుకోవచ్చి అన్ని విధాలుగా సపోర్ట్ చేసి మీరు ఏం చేసినా ప్రయోజనం లేదు, మీకు అక్కడ ఒక గౌరవం లేదు, మీకు మనస్తృప్తి లేదు అన్నప్పుడు మీరు అటువంటి వాటికి సహకరించకండి. గుర్తుపెట్టుకోండి, జీవితంలో అవసరానికి, సమయానికి ఉపయోగం చేసుకునే జనాలు వేల మంది ఉంటారు. అది వాళ్ళ గుణం, అది అంతే. వాళ్ళ గుణం, వాళ్ళ అవసరానికి ఇతరులు ఉపయోగం చేసుకోవాలి, గుణం ఉపయోగం అయిపోయింది, తర్వాత వాళ్ళు మర్చిపోతారు. గుర్తుపెట్టుకోండి, తల్లి తండ్రి కష్టపడి పిల్లల్ని పెంచి వాళ్ళని ఎదిరించి ఎవరినో పెళ్లి చేసుకొని పారిపోయి తర్వాత అన్ని తెలుసుకున్న తర్వాత వాళ్ళని, అంటే ఎవరితో వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారో వాళ్ళని వదిలేసి తర్వాత జీవితం గడుపుతూ ఉంటారు. దీంట్లో అర్థం కాదా అవసరానికి అందరూ ఉపయోగం చేసుకుంటున్నారని? కొంచెం చాలా మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, జీవితంలో అవసరానికి ఉపయోగం చేసుకునే వాళ్ళే అధికమైన జనాలు ఉన్నారు. ఒకప్పుడు తల్లిదండ్రిని దూరం పెట్టి వాళ్ళని నిందించి ఇతరులు వివాహం చేసుకొని దూరమై వాళ్ళు చెడ్డోళ్ళు అని అర్థమైన తర్వాత, వాళ్ళకి మనకు అవసరం లేదు అని అర్థమైన తర్వాత మళ్ళీ తల్లిదండ్రులపైనే డిపెండ్ అవుతున్నారు. అంటే తల్లిదండ్రి గొప్పోళ్ళ లేదా మీరు గొప్పోళ్ళ? అంటే మీరు అవసరానికి తల్లిదండ్రులను ఉపయోగం చేసుకుంటున్నారు అని అర్థం. అందుకే జీవితంలో అవసరానికి ఉపయోగం చేసుకొని మర్చిపోయే వ్యక్తిత్వం చాలా మందిలో ఉండొచ్చు. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే కృతజ్ఞత అనేది, దానికి ఎండ్ అనేది ఎప్పటికీ ఉండదు. ఈ మాట అర్థం అవ్వాలంటే చిన్న కథ చెప్తాను, వినండి.
ఒక గ్రామంలో ఒక అతను ఉంటాడు. అతన్ని చాలా నిందిస్తూ ఉంటారు, చాలా దూషిస్తూ ఉంటారు. ఏదో విధానంగా ఆ గ్రామం నుంచి దూరం పంపించేయాలని ఆలోచించి ఆ గ్రామంలో కొందరు ఒక కులక్ష బుద్ధితో ప్రయత్నిస్తూ ఉంటారు. అక్కడున్న ఒక వ్యక్తి వాళ్ళని వెనక్కేసుకొని వాళ్ళకి సపోర్ట్ చేసి అన్ని విధాలుగా వాళ్ళు ఎలా బతకాలో అలా చక్కగా వ్యవస్థ చేసి వాళ్ళు అదే గ్రామంలో ఉండేలా చేస్తారు. తర్వాత నిదానంగా అతను కూడా అక్కడే వండుకొని తన పనిలో బిజీగా వండుకొని అలాగే రోజు మాట్లాడుతూ ఉంటారు. కొన్ని రోజులైన వారానికి ఒకసారి మాట్లాడతారు, తర్వాత నెలకు ఒక 6 నెలలకి, తర్వాత అవసరానికి తగినట్టుగా మాట్లాడడం అతను అలవాటు చేసుకుని తను ఎవరైతే సపోర్టివ్ చేసింటారో వాళ్ళని మర్చిపోతారు, దూరం అయిపోయారు కూడా. నిదానంగా కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆ ఊరికి ఒక పెద్ద ఆయన వస్తాడు. వచ్చి, ఏమయ్యా అప్పుడు నీ కష్టకాలంలో ఉండేటప్పుడు నీకు సపోర్ట్ చేసి ఊర్లో నిన్నే అని ఒక గుర్తింపు తెచ్చి నిలబెట్టాడు కదా, ఆ వ్యక్తి ఏమయ్యాడు కనబడట్లేదు అంటే అప్పుడు ఈ వ్యక్తి తలదించుకుంటాడంట. ఎందుకంటే ఇతనిలో కృతజ్ఞత లేదు కాబట్టి అతన్ని మర్చిపోయాడు అని అర్థం. అందుకే గుర్తుపెట్టుకోండి, జీవితంలో మనకి ఎప్పుడు సహాయం చేసి ఉన్నా దాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. చూడండి, అవసరం తీరిపోయిండొచ్చు కానీ కృతజ్ఞత ఎప్పుడు మీలో ఉంటుంది. ఆ కృతజ్ఞత మీలో ఉంది అంటే మీలో మానవీయత గుణాలు ఉన్నాయి అని అర్థం. ఎప్పుడైతే కృతజ్ఞత లేదో, మానవీయత గుణాలు మీలో లేదు అన్నప్పుడు ఇతరుల్ని కూడా అందరినీ అవసరానికి ఉపయోగం చేసుకుని దూరం చేసుకుంటూ ఉంటారు. కానీ మీరు తృప్తి జీవితం మాత్రం మీకు లభించదు. అందుకే జీవితంలో ఎప్పుడు మనలో కృతజ్ఞత ఉండదో అప్పుడు మనం నిరంతరమైన కష్టాలని అనుభవిస్తూనే ఉంటాం. ఎప్పుడైతే అవసరానికి వ్యక్తిత్వాన్ని ఉపయోగించే అలవాటు మనలో ఉందో వాళ్ళ జీవితంలో ఎప్పటికీ ప్రశాంతత ఉండదు. వీళ్ళైనాకి ఇంకొకరు అవసరాన్ని వెతుక్కొని వెళ్తూనే ఉంటారు కానీ మీ జీవితంలో మీకు స్థిరత్వం అనేది ఎప్పటికీ రాదు. గుర్తుపెట్టుకోండి, జీవితంలో సహాయం చేసిన వాళ్ళని మర్చిపోయారో మీ జీవితంలో కష్టాలు రోజులు ప్రారంభమయ్యాయి అని అర్థం. చూడండి, డబ్బుంటే సుఖంగా ఉన్నారు అని కాదు, అలానే ఆస్తులు అంతస్తులు ఉంటాయి సుఖంగా ఉన్నాయి అని కాదు. ప్రశాంతత లేకపోతే ఏది ఉన్నా సర్వం వృథా. అందుకే ఆ ప్రశాంతత మీలో ఉండాలి అంటే మీరు ఎలా ఉండాలి అనేది ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోండి. వీక్షకులందరికీ తెలియచేస్తున్నది, రేపు వరమహాలక్ష్మి వ్రతం ఉంటుంది. ఈ వరమహాలక్ష్మి వ్రతంలో ఏ సమయంలో ఆచరించాలి అనేది కూడా చాలా మంది ఆలోచిస్తూ ఉన్నారు. చూడండి, రేపు ఉదయాన్నే సింహలగ్నము అనేది ఒకటి వస్తుంది. రేపు ఉదయం సింహలగ్నం ఉంటుంది. ఈ సింహలగ్నంలో లక్ష్మీదేవిని పూజ చాలా మంచిది. రేపు ఉదయం 6:15 నుంచి 7:30 వరకు చాలా విశేషమైన సమయం. ఈ సమయంలో వరమహాలక్ష్మి వ్రతాన్ని పూర్తి చేయండి, చాలా మంచిది. లేదు, మధ్యాహ్న సమయంలో వృశ్చిక లగ్నం ఉంటుంది. అది కూడా చాలా మంచి సమయం. వృశ్చిక లగ్నం అంటే మధ్యాహ్న గడియలు ఉంటాయి. ఆ మధ్యాహ్న గడియల్లో నేను మీకు తెలియచేసేది 12:30 నుంచి 1:30 వరకు ఆ లగ్నం ఉంది. అది కూడా చాలా శ్రేష్టమైనది. మరియు సాయంత్రం ఆ కుంభ లగ్నము సాయంత్రం 6 నుంచి 7:55 లోపు. ఈ 3 సమయాల్లోనే మీరు వరమహాలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే చాలా శుభం, అందరికీ మంచిది. ఇక మీకు అందరికీ తెలియచేసేది ఒకటే, రేపు వరమహాలక్ష్మి వ్రతం కదా, రేపు ఉదయాన్నే మనం ఏమేమి చేసుకోవాలి, ఏ సమయంలో ఎలా పూజించాలి, రేపటి విశేషత ఏంటి. ఇక రేపు ఎవరైతే వ్రతం చేస్తున్నారో చాలా మంది రేపు ఆచరిస్తున్నారు. మహానుభావులు కొందరు ఎవరో చెప్పారు, ఇది వచ్చే శుక్రవారం పౌర్ణమి గడియలు ఉన్నాయి, ఆ రోజు కూడా చేసుకోవచ్చు. వ్రత కథలో నేను చదివింది, భవిష్యత్ పురాణంలో ఉండేది పౌర్ణమికి ముందొచ్చే శుక్రవారం అనే చెప్పిందే కానీ పౌర్ణమి రోజు శుక్రవారం ఆ రోజే చెయ్యాలి అని లేదు. రెండోది బాగా గమనించాల్సింది ఏంటంటే, వచ్చే గురువారం ఉదయాన్నే పౌర్ణమి ప్రారంభమవుతుంది. అంటే మా ఉదయం 9 గంటలకు ప్రారంభం అవుతుంది గురువారం. శుక్రవారం ఉదయం 9 గంటలకు ఎండ్ అయిపోతుంది. అంటే గురువారమే పౌర్ణమి సాయంత్రం గడియలు ఉంటాయి కదా, అప్పుడు దానికి ముందొచ్చే శుక్రవారం అంటే రేపే. అందువల్ల అందరూ కూడా రేపు మీరు ఆచరిస్తేనే శుభం,
ఆ వ్రత కథకి తగినట్టుగా భవిష్యత్ పురాణంలో ఏం తెలియజేశారో అదే రేపు ఉంటుంది, కానీ వచ్చే శుక్రవారం అయితే ఉండదు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా రేపే వరమహాలక్ష్మి వ్రతాన్ని ఆచరించడానికి ప్రయత్నించండి. అంతేకాదు రేపు వరమహాలక్ష్మి వ్రతాన్ని ఆచరించేవారు రేపు ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేసే సమయంలో కాస్త కల్లుప్పు నీళ్లలో వేసి, కాస్త గోమూత్రం వేసి, ఒక చిటికెడు గోమయం వేసి ఆ నీరుతో ఇల్లంతా శుద్ధి చేయండి. ఇంటి బయట శుద్ధి చేయండి. ఇంటి బయట ముగ్గు వేయకుండా ఇంటి లోపల పూజ ప్రారంభించకూడదు. దీన్ని గుర్తుపెట్టుకోండి. అదే విధానంగా రేపు ఉదయాన్నే ఇంటికి తోరణం అలంకరించాలి. మామిడి తోరణం ఉండాలి, ఇంటి బయట ముగ్గు ఉండాలి, గుమ్మానికి తోరణం ఉండాలి, గుమ్మానికి పసుపు కుంకుమలతో అలంకరించాలి. ఈ ఒక దృశ్యం మన ఇంటి ముందు కనబడుతుంది అంటే మన ఇంటికి మహాలక్ష్మి తనంతకు తానే ఆకర్షిస్తుంది. అప్పుడు మీరు ఇంట్లో ఎటువంటి వ్రతాన్ని చేసినా, వరమహాలక్ష్మి వ్రతం చేసినా, షోడశ లక్ష్మి వ్రతం ఆచరించినా మీకు ఆ లక్ష్మి అనుగ్రహం ఉంటుంది. మరియు రేపు ఈ పూజా విశేషతలో ఏది ప్రధానం, ఎలా ఆచరించాలి అవన్నీ ఇప్పుడే వచ్చి తెలియచేస్తా. చూస్తూ ఉండండి. ఓంకారం. రేపు వరమహాలక్ష్మి వ్రతం. రేపు ఉదయాన్నే స్నానం చేసే నీటిలోకి గంధము పొడి చిటికెడు మరియు ఇలాచీ పౌడర్ కొంచెం వేసి ఇంట్లో అందరూ స్నానం చేసుకోండి. ఇలా స్నానం చేసుకోవడం వల్ల శుక్ర మరియు బుధుడు అనుగ్రహం ప్రాప్తిస్తుంది. అలా స్నానం అయిన వెంటనే చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకొని, ఇల్లంతా శుభ్రంగా ముందుగానే మనం చేసుకుంటాం, ఇల్లంతా శుభ్రంగా చేసుకొని ఇంటి గదిలో తూర్పు నుంచి పరమటి వైపు కానీ పరమటి నుంచి తూర్పు చూసేలానే కలశం పెట్టాలి. గుర్తుపెట్టుకోండి, తూర్పు నుంచి పరమటన్నా చూడొచ్చు, పరమటిని ఎంచ తూర్పు అన్నా చూడొచ్చు. అలా కలశాన్ని మీరు అలంకరించుకోవాలి. అలా కలశాన్ని పెట్టేటప్పుడు మీరు చక్కగా శుభ్రం చేసి ఒక వస్త్రం వేసి దానిపై 2 అరిటాకులు వేసి దానిపై బియ్యం పోయాలి. బియ్యం పోసి అష్టదళ పద్మదళ అంటే ఆ బియ్యం పైన మీరు చేతిలో లేదా పసుపులో అష్టదళ పద్మదళాలని చక్కగా రచించుకోవాలి. దానిపై కుంభం పెట్టాలి. ఈ కుంభంలో బియ్యము వేయచ్చు, క్షీరము వేయచ్చు, నీరు కూడా వేయచ్చు. వేసిన తర్వాత అందులో ఆ కలశంలోపు ఒక నిమ్మ పండు లోపల పెట్టండి. గవ్వలు ఉంటే అవి పెట్టండి. తర్వాత బిల్వదళం వేయండి, పసుపు కుంకం వేయండి, అక్షతలు వేయండి. కానీ కంపల్సరీ నాణ్యమైతే కంపల్సరీ పెట్టాలి. అలా నాణ్యాన్ని లోపల వేసి, అంతేకాకుండా కాస్త సుగంధ పరిమళమైన ద్రవ్యాలు, పచ్చకర్పూరము, కుంకుమ కేసరి లాంటివి చిటికెడు వేయాలి. వేసి తర్వాత చక్కగా మామిడి ఆకులు పెట్టి శిరస్సు రూపంగా మనం నారికేళం అంటే కొబ్బరికాయ శిరస్సు రూపంగా దానికి పెట్టి చక్కగా లక్ష్మీ ముఖం అనేది ఉంటుంది కదా, వెండిలో చేయించుకుంటారు, కొందరు ఇత్తడిలో చేసుకో ఉంటారు, కొందరు గోల్డ్లో చేసుకో ఉంటారు. అటువంటిది వెండిది కానీ లేదు ఇత్తడిది కానీ లేదో మనకి అలంకారానికి ఏది దొరుకుతుందో అది ఆ ముఖాన్ని కూడా లక్ష్మీ ముఖాన్ని అలంకరించాలి. లేదో లక్ష్మీ ముఖం లేదు అంటే ఇంకా పవిత్రమైన కుంభమే అలా ఉంటుంది. ఆ కుంభానికి మీరేదైనా పట్టు వస్త్రాలు అటువంటివి ఏదైనా అలంకరించగలైతే చక్కగా అలంకరించుకొని కంపల్సరీ అమ్మవారి ముందు పచ్చ రంగు గాజులు, పసుపు రంగు గాజులు కంపల్సరీ ఉండాలి. పచ్చ పసుపు ఇది ప్రత్యేకమైన గాజులు, అవి కంపల్సరీ ఉండాలి. తర్వాత అమ్మవారికి పూజించడానికి అత్యంత శ్రేష్టమైన పుష్పాల్లో కమల పుష్పాలు అవి లభిస్తాయి. కమల పువ్వు ఒక పక్క లభిస్తాయి, కొన్ని చోట్ల తామర పూలు అంటారు, కొన్ని చోట్ల తామర పూలు లభిస్తాయి, కొన్ని చోట్ల కమల పువ్వులు లభిస్తాయి, కొన్ని చోట్ల లోటస్, బ్లూ లోటస్ లభిస్తుంది, రెడ్ లోటస్ లభిస్తుంది, పింక్ లోటస్ లభిస్తుంది, వైట్ లోటస్ కూడా లభిస్తుంది. అంటే తామర పువ్వులు ఎటువంటివైనా ఏ రంగువైనా అమ్మవారికి సమర్పించుకోవచ్చు. అందులో పింక్ కలర్ గులాబీ రంగు తామర పూలు ఉంటాయి కదా, అది అత్యంత శ్రేష్టమైన తామర పూలు అమ్మవారికి. ఒకటైనా తెచ్చి పెట్టండి, లేదా 108 తెచ్చుకొని అర్చన కూడా పెట్టచ్చు, అది మీ శక్తి. కానీ తామర పువ్వు అలంకరించడం మంచిది. మరియు అంతే శ్రేష్టంగా అర్చించడానికి పుష్పాలుగా మల్లె పూలు తెచ్చుకోవచ్చు, మాచి పత్రాన్ని తెచ్చుకోవచ్చు, తర్వాత దవనం తెచ్చుకోవచ్చు. అలా సుగంధం
వచ్చే పత్రాలను కూడా అమ్మవారితో అర్చన చేయండి. అదే విధానం కొన్నైనా బిల్వ దళాలు అమ్మవారికి సమర్పించుకోవడానికి కొన్ని బిల్వ దళాలైనా తెచ్చిపెట్టుకోండి. అంతేకాకుండా మనందరికీ తెలిసినట్టుగా ఒక పుష్పాన్ని కేదగి పుష్పం అంటాం, మగిలి రేకు అంటాం కదా, అది ఏ పూజకి కూడా పర్టికులర్ గా పరమేశ్వరునికి పూజకి నిషిద్ధం అని చెప్పారు. కానీ రేపు వరమహాలక్ష్మికి ఆ కేదగి పుష్పం అంటే మొగలి రేఖని తెచ్చి అమ్మవారికి అలంకరిస్తారు. ఆ అలంకరించగానే ఆ మహాలక్ష్మి ఆవాహన అవుతుంది అని అర్థం. రేపు ఆ మొగలి పువ్వుతో కూడా లక్ష్మీదేవిని పూజించవచ్చు. ఆ మొగలి రేకు ఒక్క రేకైనా తెచ్చి అమ్మవారికి అలంకరించి అమ్మవారికి మీరు ఏదైనా ఆభరణాలు అంటాం కదా, ఆభరణాలని అలంకరించండి. అయితే చాలా మంది ఏం అడుగుతున్నారంటే, మనం వేసుకున్న బంగారు ఆభరణాలు అమ్మవారికి అలంకరించచ్చా అని భక్తిపూర్వకంగా అడుగుతూ ఉన్నారు. చూడండి, మనం వేసుకున్న రుద్రాక్షలో తులసిమాలలో అమ్మవారికి అలంకరించకూడదు, కానీ బంగారుదైతే దాన్ని చక్కగా శుభ్రం చేసి అమ్మవారికి అలంకరించచ్చు. కానీ ఎదురింటి వారిదో పక్కింటి వారిదో తెచ్చి అలంకరించకూడదు. మనది ఏదైనా ఉంటే దాన్ని అలంకరించచ్చు. నూతన ఆభరణాలు అయితే ఇంకా మంచిది, కానీ పాత వస్త్రాలు అమ్మవారికి అలంకరించకూడదు. ఆభరణం అయితే అలంకరించవచ్చు, కానీ వస్త్రం పాతది అలంకరించకూడదు. నూతన వస్త్రంతో ఆభరణాలతో అలంకరించాలి. ఇవన్నీ పాజిటివ్ వైబ్స్. అయితే అమ్మవారికి రేపు నేతి దీపము వెలిగించండి, చాలా మంచిది. మరియు అదే విధానంగా అమ్మవారి ముందు శంకుని పెట్టండి, శంకుని పూజించండి, అది కూడా చాలా శుభం జరుగుతుంది. మరియు ఇవన్నీ చేసిన తర్వాత ముగ్గురు ముత్తైదులకి ఇంటికి పిలిచి వాళ్ళకి పసుపు కుంకుము మరియు వస్త్రాలను ఇచ్చి వాళ్ళని సంతోషింపబడి వాళ్ళ నుంచి ఆశీర్వాదం పొందండి. ఇవన్నీ శుభమే. కానీ ఏ కారణానికి ఇంట్లో ఈ పూజంతా ఆచరించిన తర్వాత ఇంట్లో మహాలక్ష్మికి నచ్చనివి కొన్ని చెయ్యరాదు. అవి ఇంట్లో ధూమపాన మద్యపానాలని సేవించడం కానీ, గొడవలు పడడం కానీ, లేదో మాంసాహారాన్ని వండడం మరియు భార్యాభర్తలు దైహికంగా కలవడం కానీ, ఇటువంటివి రేపు నిషిద్ధం. ఇంట్లో వ్రతం ఆచరించి కుంభం తీసే వరకు ఇవన్నీ జాగ్రత్తగా పాటించాలి. దయచేసి భక్తి పూర్వకంగా ఆచరించండి. భావంతో సాక్షాత్ మహాలక్ష్మి మా ఇంటికి వచ్చింది, మా ఇంట్లో కూర్చో ఉంది అని భక్తి పూర్వకంగా ఆచరించండి, పూజించండి. రేపు స్త్రీ సూక్త పారాయణం చాలా మంచిది, కనకదార స్తోత్ర పారాయణం చాలా మంచిది, మరియు మహాలక్ష్మి అష్టకం చాలా మంచిది. ఇలా లక్ష్మి స్తోత్రాలతో ఇంట్లో చక్కగా ఉదయం నుంచి సాయంత్రం వరకు మహాలక్ష్మి ధ్యానం చేస్తూ పూజించి ఆ మహాలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం పొందండి. మీకు అందరికీ కూడా లక్ష్మి అనుగ్రహం ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు దివ్య వాస్తు, చాలా మంది వాస్తు పండితులు లేదా వాస్తు తెలియజేసే వాళ్ళు జనాల్ని ఎక్కువ శాతం కన్ఫ్యూజన్ చేసేస్తూ ఉన్నారు. ఎటువంటి కన్ఫ్యూజన్ అంటే, చూడండి, ఇంటికి లోపల ఉన్న వాకిళ్ళు వేరు, సింహద్వారాలు వేరు. ఇది గుర్తుపెట్టుకోండి. సింహద్వారం మనం బునాది బయట ఏదైతే ఉంటుందో ఆ బయట నుంచి బునాది లోపలికి వెళ్ళే ద్వారం అంతా సింహద్వారాలే. గుర్తుపెట్టుకోండి, సింహద్వారాలు. అది పరమటికున్నా, తూర్పుకున్నా, ఈస్ట్కున్నా, మీరు ప్రధానంగా పెట్టుకున్నా, లేదో వెనుక నుంచి కిచెన్ లో నుంచి సర్వెంట్కి తిరగడానుకున్నా అది కూడా కౌంటే. ఎందుకంటే బునాది నుంచి లోపలికి వెళ్తున్నాం కాబట్టి. యజమాని తిరిగేది మెయిన్ డోరు, ఓకే, సింహద్వారం దాన్ని అనుకుంటూ ఉంటే అది మెయిన్ డోర్ కాదంటే దాంట్లో నుంచి కూడా జనాలు వచ్చి వెళ్తుంటారంటే ఖచ్చితంగా అది కూడా ప్రధానమైన ద్వారంగానే తీసుకోవాలి. అలా ఇంటికి ఒక ద్వారం ప్రధానమైనది ఉంటుంది, లేదా రెండు ఉంటాయి, కానీ మూడు ఉండకూడదు. అందుకే దక్షిణం వైపు కావచ్చు, తూర్పు వైపు కావచ్చు, మీరు కిచెన్ లో నుంచి ఎగ్జిట్స్ అని పెట్టి సర్వెంట్ తిరగడానికి అని పెట్టుకుంటున్నారు కదా, ఆ ఇంట్లో ఎంత డబ్బులు వచ్చినా ఏమొచ్చినా నిలవదు. ఆ ఇంట్లో స్త్రీలకి అనారోగ్యం అధికంగా ఉంటుంది. ప్రధానమైన ద్వారం ఒకటే ఉండాలి, దాని నుంచినే ఎగ్జిట్ అవ్వాలి, లేదా రెండు ఉండాలి, ఎగ్జిట్ అవ్వాలి, మూడు మాత్రం ఉండకూడదు. దీన్ని గంభీరంగా స్వీకరించండి. దయచేసి దీన్ని అర్థం చేసుకోండి. చాలా మంది
గృహప్రవేశం ఉదయం చేసుకుందాము. ప్రవేశం చేసిన తర్వాత వాస్తు శాంతి చేయాలా, లేదు గృహప్రవేశం అయిపోయిన తర్వాత వాస్తు హోమం చేయాలా అని అడుగుతూ ఉన్నాను. అందుకే ఉదయం గృహప్రవేశం చేస్తాము అనడానికి ముందుగానే వాస్తు శాస్త్రంలో వాస్తు పురుషుడు నిశాచరి, ఆ నిశాచరికి రాత్రిపూటే వాస్తు బలి వేసి అష్టదిగ్బంధనం చేసి మరుసటి రోజు ఉదయం గృహప్రవేశం చేస్తారు. అది ఒక సంప్రదాయం ఉంది. అది కాదు అన్నప్పుడు మనం ఏం చేయాలి, గృహప్రవేశం చేసిన తర్వాత లోపల వేద పారాయణం అంతా జరిగి కులదేవత గ్రామ దేవతల్ని పూజించి వాస్తుదేవుణ్ణి పూజించి ఇంటి బయట వచ్చి ఇంటికి చుట్టూ కూడా అష్టదిక్పాలక బలి అని వేసి వాస్తు బలి అని వేసి వాస్తు పురుషుణ్ణి పూజించి అప్పుడు వాళ్ళని తృప్తి పరుస్తారు. అప్పుడు ఆ ఇంట్లో వాస్తు బలం అధికమవుతుంది. ఇవన్నీ చేశారో లేదో తెలీదు, కానీ మీ ఇంట్లో శుభవాస్తు ఉండాలంటే ఇంట్లో శ్రీవాస్తుని అలంకరించండి. చిన్న చిన్న వాస్తు దోషాలు ఉన్నది రక్షిస్తుంది. రేపు భగవద్భక్తులందరూ కూడా వరమహాలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తున్నారు, ఆచరించండి. అయితే రేపు గంధము కలిపిన నీరుని చేతిలో పట్టుకొని కనకదాన స్తోత్రం చదివి పారాయణం చేసుకొని దగ్గరలో ఎక్కడైనా బిల్వ వృక్షం ఉంటే దానికి పోసి బిల్వ అమ్మ మహాలక్ష్మి ప్రకృతి మాత నన్ను ఆర్థికంగా అభివృద్ధి చెయ్యి, నాలో ఉన్న దారిద్ర లక్షణాలని దూరం చెయ్యి, నాలో ఉన్న బద్ధకాన్ని దూరం చేయి, నేను ఏదైతే ప్రయత్నిస్తున్నానో నేను ఏదైతే కష్టపడుతున్నానో దాంట్లో నాకు విజయవంతం లభించాలి అని తెలుసుకొని మనస్ఫూర్తిగా రేపు బిల్వ వృక్షాన్ని ప్రదక్షిణ చేసుకుని వస్తే ఖచ్చితంగా మీ ఉద్దేశం నెరవేరుతుంది. ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు పసుపు కొమ్మలతో ఆరం చేసి లేదా పసుపు కొమ్మలు చిన్న చిన్నగా కట్ చేసి దాన్ని మాలలా కుట్టి పసుపు కొమ్మలని ఆరం చేసి లేదా పసుపు కొమ్మలతో మాలలా కుట్టి ఏదైనా గురువుకి అలంకరించడం, లేదా ఇంట్లో గురువుకి ఫోటోకి అలంకరించడం, ఇంట్లో దుర్గామాతకు కానీ అలంకరించడం, అలా అలంకరించి పూజించి గురుపాదక స్తోత్రాన్ని పారాయణ చేసుకొని బృహస్పతి స్తోత్రం అని ఒకటి వస్తుంది, బృహస్పతి స్తోత్రం అని, దాన్ని పారాయణ చేసుకుంటే మీ జన్మ జాతకంలో గురు దోషమున్నా గురు బలం లేకపోయినా గురువు వల్ల మీరు ఏదైనా జన్మ జాతకంలో గురుగ్రహం వల్ల ఏదైనా ఇబ్బందులు పడుతున్నా వెంటనే రక్షణ కనబడుతుంది. ఇదిగో మీ ముందు కనబడుతుంది, దీని పేరు శ్రీవాస్తు యంత్రం అని. ఇది చాలా రోజులు చాలా కష్టపడి చాలా ఆలోచించి దీర్ఘంగా ఏదైనా ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీని క్రియేట్ చేసే ఒక ట్రయాంగిల్, అంటే ఇలా దీనికే ఒక రేఖా గణితలో మీకు అందరికీ తెలుసు, రేఖా గణిత శాస్త్రంలో దీనికి ఈ రేఖలు ఇలా కలిస్తే ఒక ఎనర్జీ ఉంటుంది. తర్వాత ఇలాంటి రేఖ చూసుకోండి, ఇది ఒక రేఖ మనకి ట్రయాంగిల్ షేప్లో ఉంది చూడండి. ఇదే ట్రయాంగిల్ని ఇలా కలిపితే చూసారా, ఇలా ట్రయాంగిల్ రెండు కలిపేస్తే ఒక చక్రంగా మారింది. ఇప్పుడే కానీ వీధిపోటు ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఇక నుండి ఆ వీధిపోటుకి ఆపోజిట్ మనకి ఏదైతే ఉంటుందో కాంపౌండ్ వాల్ కావచ్చు, ఇంటి గోడ కావచ్చు, అది వీధిపోటు అనేది తూర్పు ఉండొచ్చు, లేదు అంటే దక్షిణం ఉండొచ్చు, పరమట ఉండొచ్చు, ఉత్తరం ఉండొచ్చు, ఏ కార్నర్లో అయినా సరే ఆ ఒక వీధిపోటుకి ఆపోజిట్ మనము ఒక ఇంటికి మేక కొట్టి కాంపౌండ్ కానీ ఇంటికి కానీ మేక కొట్టి దీన్ని తగిలించాలి అంతే. దీన్ని తగిలించేస్తే చాలు. ఏ నెగిటివ్ ఎనర్జీ అయినా ఇలా పడి ఈ నెగిటివ్ ఎనర్జీస్ని అలాగే బయట తోసేస్తుంది. ఈ షేప్స్ చూడండి, ఇది 9 ఉంటాయి, 1 2 3 4 5 6 7 8 9 9 ఉంటాయి. ఇవి 9 ఇవి పాజిటివ్ ఎనర్జీని మాత్రం ఇది అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని అలాగే బయటికి తోసేస్తుంది. అలా తయారు చేసాం. అందుకే ఇక్కడ 9 విధానంగా 9 చక్రాలు వేసి దీని ఒక విశేషంగా సైంటిఫిక్ పిరమిడ్గా తయారు చేసాము. అందుకే దీన్ని జస్ట్ మన ఇంట్లో మేకు కొట్టి తగిలిస్తే చాలు, ఇంట్లో ఎటువంటి దోషం ఉన్నా దూరం అయిపోతుంది. మీ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తే ఇక భయపడకండి. వాస్తు దోషం ఉంది అని ఎవ్వరు చెప్పినా భయపడాల్సిన అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఇల్లు ఖాళీ చేసే అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఒక కాంపౌండ్ కొట్టేది, దబ్బేయడము, ఇల్లు దబ్బేయడం అలాంటిది అవసరం లేదు. ఎక్కడైతే వాస్తు దోషం ఉంది, ఏ గోడకు వాస్తు దోషం ఉంది, ఏ వీధి పోటుకి వాస్తు దోషం ఉందో అక్కడ మేకు కొట్టి దీన్ని ఒకటి తగిలించండి. ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసే అద్భుతమైన శ్రీవాస్తు యంత్రం.